దేశంలోనే మనం ఎంతో గౌరవించే పార్లమెంట్ ఎదుట హిందూ మతాన్ని హేళన చేస్తూ శ్రీరాముడి యొక్క పటాన్ని చేతిలో పట్టుకొని హిందూ మతాన్ని హేళన చేస్తూ ఇండి కూటమి వాళ్ళు ఎంత దరిద్రమైన పని చేశారు ఒక్కసారి ఆలోచించారు. అసలు అది చూస్తుంటేనే రక్తం మరిగిపోతుంది. ఆ సాధువుల వేషంలో సాధువులని కాషాయాన్ని వాళ్ళు ఎంతగా అవమానించారో ఒకసారి తలుచుకుంటేనే రక్తం వేడెక్కిపోతుంది. దీంట్లో ఇద్దరు పప్పులు, ఇక్కడేమో పప్పు యాదవ్, రెండో వాడు మనమందరం పిలుచుకునే పప్పు, వీళ్ళిద్దరు కూడా నేరారోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తులు. పదుల సంఖ్యలో కేసులను పెట్టుకొని బెయిల్ పై బయట తిరుగుతున్న పప్పు యాదవ్ ఈ రోజు ఒక కాషాయం ధరించి ఒక సాధువు వేషంలో కూర్చుంటే అక్కడ ఈ పప్పు వెళ్ళి అక్కడ ఆయనకి దక్షిణలు వేస్తున్నాడు. ఈ పప్పు యాదవ్ ఏమో శ్రీరాముడి ఫోటోని చేతిలో పట్టుకొని అయోధ్య ఎంపీ కాళ్ళ మీద పడుతూ శ్రీరాముడిని అవమానిస్తూ అదే శ్రీరాముడి ఫోటోని కిందికేసి రాస్తూ కాషాయం ధరించి ఒక వ్యక్తి కాళ్ళ మీద పడుతూ హిందుత్వాన్ని ఎంతగా అవమానించాడు. నాకైతే చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. అయినా హిందువులందరి దగ్గర నుంచి, హిందూ సంఘాలు ఉన్నాయో వారి దగ్గర నుంచి ఎలాంటి ఒక వ్యతిరేకమైన స్టేట్మెంట్లు కూడా రావట్లేదు. ఎందుకంటే హిందువులందరూ కూడా ఇలాంటి అవహేళనలకి అలవాటు పడిపోయారు. మనం ఇలా అలవాటు పడిపోయాం కాబట్టి వాళ్ళు మనని ఎంతగా హేళన చేస్తున్నారో అంతగా చేస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో మనం అందరం రెస్పెక్ట్ చేసే పార్లమెంట్ ముందు మన యొక్క హిందుత్వాన్ని ఎంత హేళన చేస్తారు. ఇదే వీళ్ళకి ధైర్యం ఉంటే వేరే వర్గం గురించి ఇలాగే హేళనగా మాట్లాడమని చూస్తారు. అక్కడ మిగతా ఎర్ర టోపీలు పెట్టుకున్న వాళ్ళు, అంటే రాముడి యొక్క గుడి కట్టకుండా కాల్పులు జరిపించిన ఆ పార్టీ వాళ్ళందరూ వీటన్నిటిని చూస్తూ నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు. ఎంత దరిద్రమైన విషయం. నుపూర్ శర్మ మాట్లాడిన మాటలకి నొచ్చుకున్న వర్గం వాళ్ళు నుపూర్ శర్మ తలని తీసేస్తామంటే అప్పుడు వీళ్ళెవ్వరు కూడా ఒక మాట మాట్లాడరు. మన హిందూ సంఘాలు కూడా ఎక్కువగా సపోర్ట్ చేయవు. ఎందుకంటే వాళ్ళ ఆ తీవ్రతకి భయపడి మనం ఏంటంటే అలుసుగా ఉన్నాం. ఈ రోజు నీ యొక్క మతం ఏంటి అని అడిగి మరి పహల్గామ్ లో కాల్పులు జరిపినప్పుడు కూడా ఈ ఎర్రటోపి వాళ్ళు కానీ ఈ పప్పులు కానీ ఏమీ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పైన మాట్లాడడానికి భయం. మనము ఎంత అవహేళన చేస్తున్నా కానీ మనం సహించి మనకెందుకులే అని మనం ఊరుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అలుసు. ఇప్పటికి కూడా మనం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం అంటే అసలు మన అందరి లోపల, హిందువుల లోపల పూర్వీకుల రక్తమేనా ఉంది అనేది నాకు డౌట్ వస్తుంది. ఇన్ని అవమానాలు, ఇన్ని అవహేళనలు వాళ్ళు చేస్తున్నా కానీ తిరిగి అదే పార్టీకి హిందువులందరూ ఓటేస్తున్నారు అంటే ఆలోచించండి. జై హింద్, జై భారత్.